హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 733 పాయింట్స్ డౌన్ అయ్యి 73,878 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 172 పాయింట్స్ డౌన్ అయ్యి 22,476 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్స్ డౌన్ అయ్యి 48,923 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ యొక్క యాక్టివిటీ పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరికి వచ్చి లాస్ట్ 3 టైమ్స్ ఎలా అయితే రిజెక్ట్ అయిందో ఆన్ April 9th, 10th, 30 April ఇలా లాస్ట్ 3 టైమ్స్ ఏ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ రిజెక్ట్ అయిందో అదే సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఇవాళ బిగ్ వేలో ఫాలో అయింది. బట్ ఇక్కడ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో మాత్రం ట్రేడర్స్ ని మార్కెట్ ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. బికాస్ నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 140 పాయింట్స్ దగ్గరగా పెరుగుతూ అట్లీస్ట్ ఇది రెసిస్టెన్స్ అని ఒక ఐడియా ఉంటున్న వాళ్ళకి ఆ పాయింట్స్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్ ఫర్దర్ గా ఫ్రెష్ పొజిషన్స్ ఈ జోన్ అబోవ్ వెళ్ళాక్ చేద్దాం అనుకుంటుంటారు. బట్ అలాంటివి ఏం లేకుండా కూడా మార్కెట్ లో బులిష్ గా ఉంటున్న వాళ్ళకైతే ఇంత గ్యాప్ అప్ పై ఫర్దర్ గా న్యూ ఆల్ టైమ్ హైస్ ఇవాళ టచ్ చేసింది. అంటే పెద్దగా తేడా ఏం లేదు, ప్రీవియస్ గా ఉంటున్న ఆల్ టైమ్ హైస్ అక్కడి నుంచి ఇంకొంచెం పెరిగింది అంతే. లెస్ దాన్ 10 పాయింట్స్ ఒక న్యూ ఆల్ టైమ్ హైస్ ని నిఫ్టీ ఫామ్ చేస్తుండడం ఎక్కడికో వెళ్ళిపోతుంది మార్కెట్ అనుకుంటారు కదా. అలా 140 పాయింట్స్ పెరిగిన మార్కెట్ అక్కడి నుంచి నిఫ్టీ పరంగా 450 పాయింట్స్ పడి మళ్ళీ ఇంకొక 160 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా నిన్నటి క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ 360 పాయింట్స్ దగ్గరగా పెరిగి 950 to 1000 పాయింట్స్ దగ్గరగా పడి అగైన్ ఒక 300 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. అండ్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అక్కడైతే చాలా తక్కువగా ఉంటున్న ప్రీమియమ్స్ కూడా ఇవాళ 100s, 300s, 500s లోకి వెళ్ళిపోయాయి. బికాస్ అక్కడ సెన్సెక్స్ లో అయితే ఏకంగా 1600 పాయింట్స్ దగ్గరగా ఇవాళ హై నుంచి ఫాల్ ఉంది. ఓవరాల్ ఇవాళ ఆప్షన్ బయర్స్ అండ్ వోల్టాలిటీ కోరుకున్న వాళ్ళకి బానే ఉంది. కానీ ఇంట్రాడేలో రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ఆర్ మార్కెట్ పెరిగిన తర్వాత ఈ పాయింట్ లో కూడా అగ్రెసివ్ గా బుల్లిష్ పొజిషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇంట్రాడేలో ఒక బిగ్ వేలో మార్కెట్ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చింది. ఇలా మార్కెట్ సడన్ గా ఇంత పడడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయని చూస్తున్నప్పుడు నాకు 3 ఇంపార్టెంట్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అందులో సెకండ్ ది చాలా బిగ్ నెగిటివ్. ఒకవేళ అది నిజంగా డెవలప్ అవుతుంటే అలా అదొక బిగ్ నెగిటివ్. అది నేను నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేశాను, ఇంకొకసారి కూడా మీతో డిస్కస్ చేస్తాను. దాని గురించి ఫర్దర్ గా కూడా మనం మాట్లాడుకుందాం. బికాస్ అది ఓవరాల్ మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేసే ఎలిమెంటే. దాని అంతలా ఈజీగా నెగ్లెక్ట్ చేసుకోవడానికి లేదు. కాబట్టి సెకండ్ ఫ్యాక్టర్ ని ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ ఈ 3 ఫ్యాక్టర్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ ఇంత పడింది అనుకుంటున్నాం కదా నిఫ్టీ. ఆ 172 పాయింట్స్ లో 50 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ 28 పాయింట్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ రిలేటెడ్ గా కూడా 27 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఉంది. కేవలం ఈ 3 స్టాక్స్ కలిపి 100 పాయింట్స్ దగ్గరగా అవుట్ ఆఫ్ దిస్ 172 పాయింట్స్ ఫాల్ కాంట్రిబ్యూట్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద లాస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పరంగా కాంట్రిబ్యూట్ చేసింది. ఎస్, స్టాక్ స్పెసిఫిక్ గానే కనిపిస్తుంది, ఎంటైర్ మార్కెట్ స్పెసిఫిక్ గా కనిపించదు. బికాస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోను సర్టైన్ నేమ్స్ మాత్రమే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి నెగిటివ్ గా. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లార్జ్ క్యాప్ స్పేస్ ని బీట్ చేస్తూ లైక్ ఇక్కడ నిఫ్టీ చూడండి 0.7 అండ్ సెన్సెక్స్ 0.9 దగ్గరగా ఫాలో అయింది. వేరే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ 0.35 అండ్ 0.5% దగ్గరగా మాత్రమే ఫాలో అయ్యాయి. సో లార్జ్ క్యాప్స్ ని బీట్ చేస్తూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఫాలో అవ్వలేదు. కాబట్టి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ నెగిటివ్ సెంటిమెంట్ గా అయితే మనం దీన్ని తీసుకోవడానికి లేదు. ఇది ఎందుకు నేను స్టేట్మెంట్ చేస్తున్నానంటే ఆ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కారణంగానే మార్కెట్ పడిందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా అయితే మీరు డేటాస్ ని చూస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న టెక్స్చర్ సపోర్ట్ చేయట్లేదని చెప్పడానికి. అండ్ గమనిస్తున్నారా, విక్స్ ఇండియా విక్స్ 15 మార్క్ ని వల్ల టచ్ చేసింది. ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం విక్స్ బిగ్ వేలో క్రాష్ అయింది, 10 కి బిలో వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 9.8 మార్క్ టచ్ అయిందని April 23rd ఆ పాయింట్ నుంచి మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి ఏకంగా 60% విక్స్ పెరిగింది. 3 ఫ్యాక్టర్స్ మాట్లాడుకునే ముందు ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా, ఇది వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కాదు, మంత్లీ జాబ్స్ డేటా, ఇంపార్టెంట్ డేటానే. ఇది రాబోతుంది, కొంత జాగ్రత్తగా గమనించండి. అండ్ యూఎస్ కి సంబంధించి కానీ గ్లోబల్ కి సంబంధించి కానీ ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. నిన్నటి వీడియోలో చెప్పినట్టే నెగిటివ్ ఏది కాదు, మార్కెట్ పడగానే టోన్ మారిపోదు. ఫ్యాక్టర్స్ స్టిల్ పాజిటివ్ గా ఉన్నాయి. బాండ్ ఈల్స్ ఫాలో అయ్యాయి, డాలర్ ఇండెక్స్ ఫాలో అయింది. యూఎస్ మార్కెట్స్ నిన్న గమనిస్తే పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. యాపిల్ వాళ్ళు బైబ్యాక్ ని $110 బిలియన్ బిగ్గెస్ట్ బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. యాపిల్ స్టాక్ 6% పెరిగింది. ఓవరాల్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్డ్ గా ఉంది. బాండ్ ఈల్స్, డాలర్ ఇండెక్స్ ఏవి కూడా మార్కెట్ ని హర్ట్ చేయట్లేదు.
అండ్ ఇంకా FIS గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఫర్దర్ గా కూడా లాంగ్ పొజిషన్స్ ని యాడ్ చేసుకుంటూ 25,000 నెట్ లాంగ్ పొజిషన్స్ కి ఇన్ FNO పర్టికులర్ గా ఫ్యూచర్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో ఫర్దర్ గా లాంగ్స్ యాడ్ చేస్తుండడం వాళ్ళ నెట్ లాంగ్ పొజిషన్స్ 53% కి వచ్చాయి. అండ్ క్యాష్ లో 965 crore దగ్గరగా FIS నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఇప్పుడు మనం 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ది చాలా టైం బ్యాక్ నుంచి చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ ఆల్రెడీ 3 times రిజెక్ట్ అయింది. క్లియర్ గా మనం ఈ చార్ట్ ని డైలీ చూస్తూనే ఉంటాం. అదే లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రాబబుల్లీ ఇంకొకసారి ఒక ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ లో కనిపించుండొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియోలో నా ఓవరాల్ వ్యూ బులిషే ఆల్ టైమ్ హై లెవెల్స్ కూడా బ్రేక్ అవుతాయని అనుకుంటున్నాను. బట్ ఇన్ బిట్వీన్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి మనం వస్తున్నాం కాబట్టి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ టువర్డ్స్ 22,400 లెవెల్స్ వరకు ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. సో మార్కెట్ అలా పడినా నేను భయపడకుండా 22,250 బిలో బ్రేక్ అయ్యి మార్కెట్ వెళ్ళి క్లోజ్ అయ్యే వరకు నేను మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నా వ్యూని బులిష్ వ్యూని చేంజ్ చేసుకోనని చెప్పాను. ఇలా నిన్న మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే మార్కెట్ కింద వరకు వెళ్ళొచ్చు, కానీ నేను నా వ్యూ చేంజ్ చేసుకోనని చెప్పడానికి ప్రధాన కారణం యూజువల్ గా ఆల్ టైమ్ హై లెవెల్స్ బ్రేక్ అయ్యే ముందు ఏంటంటే అందరి దగ్గర పొజిషన్స్ ని బులిష్ గా ఉంచాలని మార్కెట్ చూడదు. హెవీగా మార్కెట్ ఎప్పుడు బ్రేక్ చేద్దామని చూడదు. అంటే అందరూ బై సైడ్ ఉంది, అందరూ లాభం పొందుతుంటే బిగ్ ప్లేయర్స్ ఎక్కడ లాభం పొందుతారు? కాబట్టి వాళ్ళు గుడ్ ఫాల్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఫాల్ లో అందరూ ఇక భయపడిపోయి మార్కెట్ పడిపోతుంది అనుకున్న టైంలో ఇలా స్ట్రాంగ్ గా మళ్ళీ మార్కెట్స్ ని అప్ సైడ్ కి తీసుకొస్తూ ఉంటారు. అలా ఈసారి వచ్చే ఫాల్ లాస్ట్ టైమ్స్ లా ఇలా 21,700 వరకు వెళ్తుందని అనుకోవట్లేదు. బికాస్ ఇక్కడ ఒక రీజన్ ఉంది. గ్లోబల్ గా ఉంటున్న జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని మార్కెట్ ఇంతలా డ్రాగ్ చేసాయేమో. లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆల్మోస్ట్ 22,400 వరకు ఫాల్. అది వాళ్ళ జరిగింది. మోస్ట్ పాసిబుల్లీ ఇఫ్ ఇది టెక్నికల్ గానే మార్కెట్ లో వచ్చిన ఫాల్ అయ్యుంటే మాత్రం మార్కెట్ ఇవాళ ఫామ్ చేసిన లోని బ్రేక్ చేసి ఫర్దర్ గా వెళ్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఈవెన్ నేను రాంగ్ అవుతూ మార్కెట్ ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ సైడ్ కి వెళ్తున్నా 22,250 బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వండి. మార్కెట్ పరంగా ఉంటున్న ఈ బులిష్ వ్యూ ని చేంజ్ చేసుకోవడానికి కూడా నేను ట్రై చేయను. ఇది మార్కెట్ ఇవాళ ఫాలో అవడానికి ఎందుకు ఫాలో అయ్యిండొచ్చు అన్నదానికి అండ్ నా వ్యూ ఏమైనా చేంజ్ అయిందా ఈ ఫాలో అన్నదానికి ఒక క్లారిటీ. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, మీరు ఇక్కడ గమనించండి, కొంతమంది రిటైర్డ్ IPS లు ఈవెన్ తనొక్కరే కాదు చాలా మంది ట్విట్టర్ లో బీజేపీ వాళ్ళకి ఈసారి కంప్లీట్ మెజారిటీ రాదని, ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఎన్ని MP సీట్లని గెలుచుకోవడానికి, లోక్సభ సీట్లను గెలుచుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని, అసలు ఉన్న సీట్లు ఎంత, వాళ్ళు ఎన్ని గెలుచుకోగలరు అన్నదానికి లెక్కలు వేస్తూ మాక్సిమం వాళ్ళు 227 సీట్స్ మాత్రమే గెలుచుకోగలరనేలా మోడీ గారు చెప్తున్నట్టు 400 సీట్లు ఆర్ అట్లీస్ట్ ఒక మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళ ఓన్ గా వాళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని కూడా పొందట్లేదు. ఓవరాల్ బీజేపీ గవర్నమెంట్ కి ఒక మెజారిటీ రావట్లేదు. మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, ఇది మార్కెట్ కు ఒక బిగ్ రిస్క్. ఎవరు ఫోకస్ చేయట్లేదని కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది 8 hours బ్యాక్ వస్తున్న ట్వీట్ ఇది. బట్ నిన్నటి వీడియోలోనే మనం మార్కెట్ లో ఇలాంటి ఒక అన్సర్టనిటీ ఉంటది, డిస్కషన్స్ అయితే మొదలవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో మనకి మీడియా ఛానల్స్ లో మోడీ గారికి అగైనెస్ట్ గాను, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గాను అండ్ ప్రెసెంట్ ఉంటున్న వేవ్ మోడీ వేవ్ కి ఇంపాక్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ అండ్ కొన్ని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ సెంటిమెంట్ ని డామేజ్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్స్ కూడా మార్కెట్ లో ఆ సెంటిమెంట్ ఇప్పటి వరకు మోడీ గారికి ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ వస్తుందన్న ఒక సెంటిమెంట్ నుంచి కొంత డీవియేట్ అవుతుంది. ఇక్కడ నా పర్సనల్ వ్యూస్ ని నేను కంప్లీట్ గా జీరో పెట్టి చెప్తున్నాను. ఇదంతా వస్తుందా రాదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఈ అన్సర్టనిటీ కూడా ఇన్వెస్టర్స్ కొంత క్లోజ్ గా, ఈవెన్ పర్టికులర్ గా ట్రేడర్స్ కూడా కొంత క్లోజ్ గా ట్రాక్ చేయాలి. నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఇది ఒక బిగ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రెసెంట్ ఉంటున్న మోడీ ప్రభుత్వానికి కానీ కంప్లీట్ మెజారిటీ రాకపోయినా, వాళ్ళు మిత్రపక్షాలతో కలిసి ఫామ్ చేస్తున్నా కానీ అది కొంత నెగిటివ్. స్టేబుల్ గవర్నమెంట్ విత్ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ గెలుచుకుంటూ ఉంటేనే అది మార్కెట్ స్ట్రాంగ్ పాజిటివ్ గా తీసుకుంటుంది. మరి ఇవాళ మార్కెట్ ఫాలో అయిన దానికి అదేనా ప్రధాన కారణం అయింటుందా అంటే, నేను మీకు స్టార్టింగ్ లోనే అందుకే చెప్పాను, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ ఇవాళ మినిమం 2% ఆర్ ఇక్కడ లార్జ్ క్యాప్స్ 1% ఫాలో అయ్యాయి. కాబట్టి మినిమం టు మినిమం 1.5% కానీ ఫాలో అయింటే అప్పుడు నిజంగా నేను కొంతైనా దానికి క్రెడిట్ ఇచ్చేవానేమో. బ్రాడర్ మార్కెట్ లో కూడా సెల్లింగ్ ఉందంటే ఓవరాల్ ఎలక్షన్ ఇంపాక్ట్ ఉందని. బట్ నిఫ్టీ సెన్సెక్స్ రిలేటెడ్ గా ఓన్లీ సర్టైన్ ప్లేయర్స్ మాత్రమే, రిలయన్స్, L&T. సరే రిలయన్స్ ఫాలో అయిందంటే మోడీ ప్రభుత్వం రాదనుకొని అంబానీ స్టాక్స్ ఫాలో అవుతున్నాయి అనుకుంటే అదానీ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాలి. బట్ అలా అవ్వలేదు. ప్రాబబ్లీ ఎవరైనా బిగ్ ప్లేయర్ రిలయన్స్ రిలేటెడ్ గా ఉంటున్న హోల్డింగ్స్ ని సెల్ చేసుకుంటూ బిఫోర్ ఎలక్షన్స్ అయినా కొంత కాషియస్ గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. సో ఓవరాల్ మార్కెట్ లో ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే ప్రెసెంట్ లేదు. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అండ్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ పడిపోతుందంటే ఖచ్చితంగా మోడీ గారికి అగైనెస్ట్ గానే డేటా ఉందని మార్కెట్ బిలీవ్ చేస్తుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా మీకు డేటా కనిపిస్తుంటే దానికి రిలవెంట్ గా అదానీ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాలి. అలా మనకి లేదు, సర్టెన్ స్టాక్స్ లోనే ఫాలో ఉంది. కాబట్టి ఇది కేవలం మోడీ గారి రిలేటెడ్
రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ మీడియా ప్రచారాలకి మార్కెట్ తీసుకుంటున్న రియాక్షన్ గా మనం చూడలేం. అండ్ థర్డ్ ది వాళ్ళు మీరు గమనిస్తే సిఎన్బిసి వాళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కొన్ని కొత్త రూల్స్ తీసుకురావాలనుకుంటున్నారు, కొత్త చేంజెస్ చేయాలనుకుంటున్నారని. ప్రాబబులీ నేను దీనికి ఇంకొంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే దీన్ని నిర్మలా సీతారామన్ గారు ఖండించింది, ఇది నిజం కాదు అని చెప్పింది. లేటెస్ట్ ట్వీట్ అయితే 3:43కి మార్కెట్ క్లోజ్ అయిన 13 మినిట్స్ కి అప్పటికే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి. అండ్ ఈవెన్ సిఎన్బిసి వాళ్ళు కూడా ఇది డిలీట్ చేశారు. ఒక ట్వీట్ కాదు, మల్టిపుల్ ట్వీట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొత్త చేంజెస్ పరంగా అది ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా పెడుతూ ఉండడం. ఇన్నిసార్లు మమ్మల్ని కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఎందుకు ఇంత స్పెక్యులేషన్ చేస్తున్నారని సిఎన్బిసి వాళ్ళు రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు అయితే కొంత సీరియస్ అవుతూనే ట్వీట్స్ ని 3 ట్వీట్స్ దగ్గరగా చేయడం జరిగింది. బట్ ఇవన్నీ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చినవి. మేబీ మార్కెట్ టైమ్స్ లో వచ్చి ఇంకొంత బెటర్ గా ఉండేదేమో. ఇవి మనకు కనిపిస్తున్న 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ ఫైనలీ నా వ్యూ ప్రీవియస్ గా చెప్పినట్టు ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. ఆల్మోస్ట్ ఈ జోన్ అబోవ్ మార్కెట్ వెళ్ళి ఇంట్రాడే లో కానీ క్లోజ్ అవుతుంటే ఫర్దర్ గా మనకి 23,000 అండ్ 23,200 లెవెల్స్ మార్కెట్ పరంగా వే ఓపెన్ అవుతున్నట్టు. క్లోజ్ అవుతుంటే ఓకే, మరి క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఎస్, ఈ ఫాల్ తర్వాత కూడా నేను క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను. బులిష్ గానే ఉన్నాను. ఇలాంటి ఫాల్స్ సర్టైన్ టైమ్స్ లో మార్కెట్ స్ట్రాంగ్ గా వెళ్లే ముందు కూడా ఎవరెవరైనా పొజిషన్స్ అదే డైరెక్షన్ లో తీసుకుంటే వీక్ పీపుల్ ని కొంత బయటకు తీయడానికి కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ ఫాల్ ని ఇమీడియట్ గా రెసిస్టెన్స్ దగ్గర, ఆల్ టైమ్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్న ఈ ఫాల్ అయితే నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. బట్ 250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతుంటే మాత్రం దెన్ నేను అప్పుడు అది సీరియస్ గా తీసుకుంటాను. బికాస్ ఇక్కడ కూడా మార్కెట్ వీక్ అని కానీ ప్రూవ్ చేస్తుంటే దెన్ టువర్డ్స్ 21,750 వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ వీక్నెస్ ఎక్స్టెండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో 500 పాయింట్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ లో మాత్రం బులిష్ వ్యూ ని పక్కన పెడతాను. టిల్ దెన్ నేను మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా రికవర్ అవుతూ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయి మార్కెట్ అబోవ్ వెళ్తుందని పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఏప్రిల్ మంత్ కి సంబంధించిన బిజినెస్ డేటాని పోస్ట్ చేస్తున్నారు. అది పాజిటివ్ గానే ఉంది. టోటల్ వాల్యూమ్స్ 14% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి అంటున్నారు. డిఏఎం అంటే డే అహెడ్ మార్కెట్. దాని రిలేటెడ్ గా క్లియరింగ్ ప్రైస్ 5.1 రూపీ పర్ యూనిట్ అని చెప్తున్నారు. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 6% డౌన్ అవుతుంది. బట్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కదా. అండ్ సప్లై సైడ్ కన్సర్న్స్ కూడా తగ్గడం కారణంగా క్లియరింగ్ ప్రైస్ తగ్గుతుందని చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాల్యూమ్ ఇంప్రూవ్మెంట్ మార్కెట్ సీరియస్ గా తీసుకుంటుంది. వాల్యూమ్స్ 14% పెరిగాయి. అండ్ వీళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ఆర్ఈసీ వాల్యూమ్స్ కూడా 211% ఆన్ ఇయర్ లో పెరిగాయి. సో బిజినెస్ క్లియర్ గా ఇంప్రూవ్ అయింది విత్ డిక్రీజ్ ఆఫ్ క్లియరింగ్ ప్రైస్. ఓవరాల్ నెట్ టు నెట్ ఇది మనం ఐఎక్స్ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు. కాబట్టి స్టాక్ ఒక పాయింట్ లో ఈ డేటా తర్వాత నిన్న నైట్ మనకి ఈ డేటా అప్డేట్ అయింది. దాని తర్వాత స్టాక్ పెరిగి అగైన్ మార్కెట్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ తో న్యూట్రల్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ వాళ్ళ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా వాళ్ళు డేటాను అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేస్తూ ట్రాన్స్పరెంట్ గా ఉంచడానికి అండ్ ఫర్దర్ గా ఉంటున్న బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వర్కింగ్ క్యాపిటల్ ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఇంటర్ కంపెనీ బ్యాలెన్సెస్ ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్ట్రాటజీని, ఈ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ ని వీళ్ళు ఫాలో అవుతున్నట్టు. ఇందులో భాగంగా సుజలాన్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీని సుజలాన్ లో మర్జ్ చేస్తున్నట్టు సుజలాన్ ఎనర్జీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా బిజినెస్ లో ఏదైనా గ్రేట్ చేంజ్ పాజిటివ్ గా నెగిటివ్ గా ఉంటుందా అంటే అలాంటిది ఏం లేదు. బట్ గ్రూప్ ని రీస్ట్రక్చర్ చేసుకుంటూ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ వర్కింగ్ క్యాపిటల్ పరంగా కానీ చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళు పనిచేసినట్లయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ 6 ఆదాని గ్రూప్ కంపెనీస్ కి సెబీ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ లభించిందని, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ని చూపిస్తూ దీని రిలేటెడ్ గా వివరణ ఇవ్వాల్సిందిగా 6 ఆదాని గ్రూప్ కంపెనీస్ కి సెబీ నోటీసులు ఇచ్చిందనేలా, షోకాజ్ నోటీసులు ఇచ్చిందనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఆదాని పోర్ట్స్, ఆదాని పవర్, ఆదాని ఎనర్జీ, ఆదాని విల్మర్, ఆదాని టోటల్ గ్యాస్, ఈ నేమ్స్ మనకి వీటిలో వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆదాని విల్మర్, ఆదాని టోటల్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ వీళ్ళ ఆడిటర్స్ రీసెంట్ టైమ్స్ లో డేటాను పబ్లిష్ చేస్తున్నప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ని షేర్ చేశారు. క్వాలిఫైడ్ ఒపీనియన్ ఎప్పుడు కూడా ఆడిటర్ సైడ్ నుంచి కంపెనీకి పాజిటివ్ కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ సెబీ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే ఈ 2 కంపెనీస్ కి ఆడిటర్స్ ఇచ్చిన డేటా కూడా ఫేవరబుల్ గా లేదు. కాబట్టి ప్రాబబుల్లీ దీని రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని ఇష్యూస్ ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఫైనలీ మనకు అవుట్కమ్ తెలియట్లేదు. బట్ అంత పెద్ద తప్పులేం వీళ్ళు చేయలేదని సెబీ వాళ్ళే సుప్రీం కోర్టులో క్లియర్ గా అప్డేట్ అయితే చేశారు. బట్ వాళ్ళకుంటున్న కొన్ని సందేహాలు హిండెన్బర్గ్ రిలేటెడ్ గా వచ్చిన రిపోర్ట్ తర్వాత రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని కొన్ని ట్రాన్సాక్షన్స్ ని చూపిస్తూ దానికి వివరణ సెబీ వాళ్ళు ఆదాని వాళ్ళని అడుగుతున్నట్లయితే కనిపిస్తుంది. దీని రిలేటెడ్ గా ఫైనల్ అప్డేట్ ఫ్రమ్ సెబీ అఫీషియల్ గా ఏమొస్తుంది అని. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పల్సర్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తూ వీళ్ళ వెహికల్ లాంచెస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్
వీళ్ళు ఇప్పటి వరకు 2001 లో స్టార్ట్ చేసిన పల్సర్ బ్రాండ్ ఇప్పటి వరకు 2 డికేట్స్ లో 18 మిలియన్ పల్సర్స్ ని అమ్మారంటున్నారు. అంటే 1,80,00,000 దగ్గరగా పల్సర్ బైక్స్ ని అమ్మారని. అండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 10,000 కోట్ల దగ్గరగా వీళ్ళకి బిజినెస్ పల్సర్ ద్వారా జరిగిందని, పల్సర్ బ్రాండ్ ద్వారా జరిగిందని. ఎవ్రీ 20 సెకండ్స్ కి ఒక పల్సర్ బైక్ సమ్వేర్ ఇన్ ద వరల్డ్ సెల్ చేస్తున్నా ఉన్నారని ఇప్పటి వరకు కూడా అప్డేట్స్ చేస్తున్నారని. దీంతో పాటు వరల్డ్ ఫస్ట్ సిఎన్జి వెహికల్ ని, బైక్ ని జూన్ 18th వీళ్ళు లాంచ్ చేస్తున్నారని కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేశారు. అండ్ కొత్త వెహికల్ NS 400Z, ఈ వెహికల్ విత్ 373 cc ఇంజిన్ తో 40 PS పవర్ తో అండ్ 35 Nm టార్క్ తో వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆల్మోస్ట్ 1,85,000 పెడుతూ కొత్త వెహికల్స్ ని, పల్సర్ వెహికల్స్ ని కూడా లాంచ్ చేశారు. సో పల్సర్ బ్రాండ్ ని అందరికి ఒకసారి గుర్తు చేస్తూ పల్సర్ కొత్త వెహికల్స్ ని లాంచ్ చేస్తూ అండ్ ఫ్యూచర్ లో జూన్ 18th సిఎన్జి వెహికల్ ని కూడా మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో రిలీజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ ఇంతటి ఫాల్ లో కూడా న్యూట్రల్ గా ఎండ్ అయింది. అండ్ ఇది ఇవాళ ఎలా ఎండ్ అయింది అనే దాని గురించి కాదు, ఫర్దర్ గా కూడా వీళ్ళ ప్లాన్స్ బజాజ్ రిలేటెడ్ గా, పర్టికులర్లీ పల్సర్ బ్రాండ్ పరంగాను అండ్ సిఎన్జి వెహికల్స్ పరంగా కూడా చాలా టైం బ్యాక్ నుంచి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఫర్దర్ గా కూడా విత్ ఇన్ ద టైం కొత్త వెహికల్స్ ని లాంచ్ చేస్తూ వీళ్ళ పోర్ట్ఫోలియోని గ్రో చేసుకుంటూ మార్కెట్ షేర్ ని కూడా గెయిన్ అయ్యే ప్రయత్నం హైయర్ సిసి సెగ్మెంట్ వీళ్ళు చేస్తున్నారని ఎలా మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఈకామ్ అలాగే ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ని విధించారు కదా, దాంతో Q4 నెంబర్స్ లోనూ వీక్నెస్ కనిపించింది. అండ్ ఫర్దర్ గా కూడా కొంత ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటుందని ఎలా మార్కెట్ లో ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా వీళ్ళు Q4 నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడే ఆర్బీఐ వాళ్ళు ఏ రిస్ట్రిక్షన్స్ అయితే మాకు ఆ 2 సెగ్మెంట్స్ లో విధించారో దాని పరంగా ఉంటున్న ఇష్యూస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ రివ్యూ కోసం వెళ్తున్నాం ఆర్బీఐ వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు క్లారిఫై చేశారు. అండ్ ఆ రివ్యూ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని మార్కెట్ ఎదురు చూస్తుంది. అండ్ ఫైనలీ ఆర్బీఐ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ని వీళ్ళ ఈకామ్ బిజినెస్ అండ్ ఆన్లైన్ డిజిటల్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ పరంగా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆర్బీఐ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉండడం. విత్ రెస్పెక్ట్ టు సెంటిమెంట్ బజాజ్ ఫైనాన్స్ పరంగా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెంబర్స్ కాదు, నెంబర్స్ తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసిన డీల్ అండ్ తర్వాత ఇవాళ కాన్ఫరెన్స్ అప్డేట్, ఈ మూడింటిని కాంబినేషన్ లో అర్థం చేసుకుందాం. స్టాక్ ఇవాళ 10% పడింది. దానికి రీజన్ మీకు స్క్రీన్ పైన అర్థం అవుతుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బిలో ఉంది, మార్జిన్స్ లో డ్రాప్ ఉంది అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ కూడా డౌన్ అయింది. సో నెంబర్స్ అంతా స్ట్రాంగ్ గా ఏం లేవు, బట్ దానికి మార్కెట్ లో ఇంత ఫాల్ కనిపించాల్సిన రీజన్ లేదు. అట్లీస్ట్ ఒక 4 to 5% ఫాల్. ఎందుకు ఇంత చిన్న వీక్ నెంబర్స్ కే 4-5% ఫాల్ అంటే ఇది కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లిటిల్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 4 to 5% ఫాల్ సరిపోయేది. బట్ దీంతో పాటు వీళ్ళు అనౌన్స్ చేసింది స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయిన చిన్న కంపెనీ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్ వాళ్ళని ఎక్వైర్ చేస్తున్నారని. 54% దగ్గరగా వాటా, ఆల్మోస్ట్ వాళ్ళ టాప్ లైన్ రెవెన్యూలో, కోఫోర్జ్ రెవెన్యూస్ లో సిగ్నిటీ టెక్నాలజీ 12% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంటది, 12% వాల్యూ దగ్గరగా. సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే అంత చిన్న కంపెనీని వీళ్ళు 54% వాటాని 1,415 రూపీస్ పర్ షేర్ లో మార్కెట్ ప్రైస్ కంటే ప్రీమియం లో అక్వైర్ చేస్తూ ఉండడం. ఆల్రెడీ నెంబర్స్ వీక్ గా వచ్చాయి, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది. అండ్ వీళ్ళు అక్వైర్ చేస్తున్న కంపెనీ కూడా కొంత ఎక్స్పెన్సివ్ గా అక్వైర్ చేస్తూ, మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ గా అక్వైర్ చేస్తూ ఈ పాయింట్ లో ఈ డెసిషన్ తీసుకుంటుండడం, ఎన్విరాన్మెంట్ కొంత వీక్ గా ఉంటున్న టైంలో ఈ డెసిషన్ తీసుకుంటూ ఉండడం స్టాక్ ప్రైస్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ గా చూడొచ్చు. అండ్ ఇంకొకటి కూడా వీళ్ళు గైడెన్స్ ని ఇవ్వలేదు, FY25 రిలేటెడ్ గా గ్రోత్ గైడెన్స్ ని వీళ్ళు ఇవ్వలేదు. అండ్ మార్జిన్స్ ఫాలో అవడానికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ న్యూ బిజినెస్ అక్విజిషన్స్ లో వీళ్ళకి లో మార్జిన్ బిజినెస్ లో వచ్చాయని, కాబట్టి ఓవరాల్ మార్జిన్స్ డ్రాప్ అయ్యాయని. అండ్ ఫర్దర్ గా కాన్ఫరెన్స్ కాల్ లో కోఫోర్జ్ వాళ్ళు చెప్తున్నది సిగ్నిటీ వాళ్ళ అక్విజిషన్ ఏదైతే ఉందో చిన్న కంపెనీని ఎక్వైర్ చేయడం EPS అక్రిటివ్ అని, ఓవరాల్ గా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని. అండ్ FY24 తో కంపేర్ చేస్తే FY25 లో బిజినెస్ బెటర్ గానే ఉంటుందని. యాక్చువల్లీ నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడు గైడెన్స్ ని ఇవ్వలేదు, బట్ కాన్ఫరెన్స్ కాల్ లో కొంత బెటర్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆర్గానిక్ రెవెన్యూ కూడా 11% దగ్గరగా గ్రో అవుతుంది FY25 లో అనేలా. అండ్ FY26 కి వాళ్ళు FY25 వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న మార్జిన్ ఇంప్రూవ్మెంట్, అండ్ FY26 లోపు మార్జిన్స్ ఆల్మోస్ట్ 100 basis points దగ్గరగా ఇంప్రూవ్ అవుతాయని. ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉందో సిగ్నిటీ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఎక్వైర్ చేస్తున్న 54% అండ్ నెక్స్ట్ ఓపెన్ ఆఫర్ 26%, ఈ టోటల్ అంతా కూడా Q2 FY25 లోపు కంప్లీట్ అవుతుందని ఇలా కోఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ దీనికి ఇంకా మార్కెట్ లో వాల్యుయేషన్ సాటిస్ఫై అయినట్లు కనిపించట్లేదు. స్టాక్ 10% డౌన్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రానే బ్రేక్ గురించి మాట్లాడుకోవాలి. వాటా నెంబర్స్ డబుల్ డిజిట్స్ లో రెవెన్యూ గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో స్ట్రాంగ్ గ్రోత్. లాస్ట్ టైం 11% అండ్ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 12% ఉన్నది కాస్త ఈసారి 15%. మార్జిన్స్ లో ఇంత సడన్ జంప్, దట్ ఇలాంటి చిన్న కంపెనీస్ లో ఇలాంటి మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపించినప్పుడు విత్ సేల్స్ గ్రోత్ స్టాక్ ఆటోమేటిక్ గా ర్యాలీ అవుతుంది. సో రెవెన్యూస్ డబుల్ డిజిట్, స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్, కాబట్టి నెట్ ప్రాఫిటబిలిటీ 50% గ్రో అవుతూ గుడ్ ఎర్నింగ్స్ వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 20% పెరిగింది. నెక్స్ట్ HFCL నెంబర్స్
గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ అబోవ్ ఎస్టిమేట్స్ ఉంటున్నాయి, మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి అండ్ రైమండ్ నెంబర్స్ అయితే వెరీ స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తున్నారు. స్టాక్ ఎలా మూవ్ అయింది అనేది పక్కన పెట్టండి, కానీ నెంబర్స్ బాగున్నాయి. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి గుడ్ గ్రోత్ అయితే తీసుకొచ్చారు. విత్ రెవెన్యూ, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. రైల్టెల్ వాళ్ళ నెంబర్స్ కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి, అంత సర్ప్రైజింగ్ గా సూపర్ గా ఏం లేవు. రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది, వీళ్ళ ఆర్డర్స్ రిలేటెడ్ గా టైం టు టైం మనం చూస్తూనే ఉంటాం. ఆర్డర్స్ వచ్చినప్పుడు స్టాక్ పెరుగుంటుంది కాబట్టి సేల్స్ ఎలాగో గ్రోత్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. మార్జిన్స్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ రాలేదు కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూపర్ గా ఏం లేవు, అలానే వర్స్ట్ గా కూడా లేవు. అండ్ బ్లూ డాట్ వాళ్ళ నెంబర్స్ ఇవి యూజువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేస్తూ ఉంటాం. సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటుంది, రెవెన్యూ గుడ్ గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ అజంతా ఫార్మా నెంబర్స్ ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేస్తాం. ఇక్కడ కూడా సీజనాలిటీ ఉంటుంది, రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఉంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉంది. ఇండియన్ బిజినెస్ 14% గ్రో అయింది, యుఎస్ బిజినెస్ 32% అండ్ ఆఫ్రికా బిజినెస్ 23% గ్రో అయింది. అండ్ ఫర్దర్ గా వీళ్ళిస్తున్న గైడెన్స్ కూడా FY25 కి డొమెస్టిక్ వీళ్ళ హైయెస్ట్ బిజినెస్ అదే, ఆల్మోస్ట్ ఒక 390 or 350 crores బిజినెస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ యుఎస్ది అండ్ థర్డ్ ప్లేస్ ఆఫ్రికాది. అలాంటి డొమెస్టిక్ బిజినెస్ 11% గ్రో చేస్తారని అండ్ యుఎస్ లో 62 డ్రగ్స్ దగ్గరగా తీసుకువెళ్తారని, కొత్త డ్రగ్స్ తీసుకువెళ్తారని అండ్ 8 to 12 దగ్గరగా ANDS డ్రగ్స్ ని ఫైలింగ్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ డేటా పాజిటివ్. దీంతో పాటు 2770 రూపీస్ పర్ షేర్ లో ప్రీవియస్ క్లోజింగ్ తో పోలిస్తే 24% ప్రీమియం తో బైబ్యాక్ ని చేస్తారంటున్నారు. 285 crore విలువ చేసే టెండర్ రూట్ బైబ్యాక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొంటారు. 0.82% వాటా మాత్రమే కొంటున్నారు. దీనికి రికార్డ్ డేట్ May 30. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఇన్వెస్టర్స్ ఎవరెవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో అవన్నీ కంపెనీ తీసేసుకుంటుందని కాదు. సో కరెంట్ మార్కెట్ లో బై చేసి అక్కడ అమ్మేయచ్చు కదా అని అనుకోకండి. ఇక్కడ కొంటున్నది 0.82% వాటా మాత్రమే. 285 crores పెడుతున్నారు. సో మీరు 100 షేర్స్ ని హోల్డ్ చేస్తూ వీళ్ళకి బైబ్యాక్ ఇస్తాను, 100 షేర్స్ ఇచ్చేస్తాను అంటే 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ యాక్సెప్టెన్స్ రేషియోని బట్టి ఉంటుంది. నెక్స్ట్ JSW ఇన్ఫ్రా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా గ్రో అయింది. బట్ ప్రాబ్లమ్ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 46 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లోను, 14 times ప్రైస్ టు సేల్స్ లోను స్టాక్ ట్రేడ్ అవుతుంది. నెంబర్స్ బాగున్నాయి బట్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో స్టాక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐనాక్స్ విండ్ వాళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతున్నాయి. ఓవరాల్ గుడ్ నెంబర్స్. అండ్ ఈవెన్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను అండ్ ప్రాఫిటబిలిటీ లోను ఇంప్రూవ్మెంట్ ఉంది. బోత్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. టైటాన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ 11 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. ఇలా రెవెన్యూస్ బెటర్ గా ఉన్నాయి బట్ మార్జిన్స్ లో మిస్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీ యాజ్ పర్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉంది. సో ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఆర్ ఇంకా చెప్పాలంటే కొంత బిలో మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి అండ్ 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మార్జిన్స్ లో మిస్ కనిపిస్తుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా వీక్ గానే ఉంది. ఓవరాల్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు డివిడెండ్ గా 10 రూపీస్ 5 పైస్ ఈచ్ షేర్ కి వీళ్ళు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ ఇవాల్టి రిజల్ట్స్ ని గమనిద్దాం. ఫస్ట్ MRF మీరు గమనించండి నెంబర్స్ ని. రెవెన్యూ లో సింగిల్ డిజిట్ లో గ్రోత్ ఉంటుంది, మీన్స్ 10% కంటే బిలో గ్రోత్ ఉంటుంది రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్. మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ గా, మార్జిన్స్ లో డీ గ్రోత్ ఉంటుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీలో అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ప్రాఫిటబిలిటీలో కూడా డౌన్ సైడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సేమ్ నెంబర్స్ ని ఇలా గమనించండి. ఇప్పుడు ఈ నెంబర్స్ ని గమనించండి, సిమిలర్ గానే కనిపిస్తాయి. సిఎట్ నెంబర్స్ కూడా రెవెన్యూలో అలాగే లో సింగిల్ డిజిట్ లో గ్రోత్, మార్జిన్ లో ఇంపాక్ట్ కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అయింది. ఇలా ఎందుకు కంపారిటివ్ గా చెప్తున్నానంటే బోత్ ఇవి రెండు కూడా టైర్ మ్యానుఫాక్చరర్స్ అండ్ MRF దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అధిక శాతం టైర్ సేల్స్ అనేవి కూడా కమర్షియల్ వెహికల్ సేల్స్ నుంచి వస్తుంటాయి. కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ ఉన్న టైర్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంటాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో కమర్షియల్ వెహికల్ మ్యానుఫాక్చరర్స్ టాటా మోటార్స్ బెటర్ గానే ఉంది కానీ ఇతర కమర్షియల్ వెహికల్ మ్యానుఫాక్చరర్స్ కానీ వాళ్ళ సేల్స్ డేటాను పబ్లిష్ చేసినప్పుడు వీక్ నెంబర్స్ ని పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ప్రాబబుల్లీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు మార్జిన్ ఫాల్ కి అండ్ సేల్స్ ఫాల్ కి. అండ్ ఇంకొకటి ఆపరేషనల్ సైడ్ కూడా మీరు గమనిస్తే రా మెటీరియల్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైర్ మ్యానుఫాక్చరర్ కి రా మెటీరియల్ కాస్ట్ లైక్ రబ్బర్ కానివ్వండి, క్రూడ్ కానివ్వండి పెరిగింది. దాని కారణంగా మార్జిన్స్ కూడా డ్రాప్ అవుతుండడం బోత్ సిఎట్ అండ్ MRF రిలేటెడ్ గా ఈ వీక్ నెంబర్స్ కి మెయిన్ రీజన్ గా మనం గమనించవచ్చు. అండ్
అండ్ వీళ్ళు డివిడెండ్ ని 194 రూపీస్ పర్ షేర్ గా ప్రకటించారు. మీరు అనుకోవచ్చు 194 అని పెద్దగా చెప్తున్నారు, స్టాక్ ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంది కదా అని. ఇంత స్టాక్ ప్రైస్ కూడా వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఇచ్చిన డివిడెండ్ ఎంత అనుకుంటున్నారు? టైం టు టైం 3 రూపీస్ అని. దానికంటే తక్కువగా కూడా ఇచ్చారు అండ్ దానికంటే 1-2 రూపాయలు ఎక్కువగా కూడా ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డివిడెండ్ హైయెస్ట్ ఎవర్ పేఅవుట్ ఇది నాకు తెలిసినంత వరకు MRF పరంగా. కాబట్టి MRF ఇన్వెస్టర్స్ పరంగా అయితే అట్లీస్ట్ ఒక హ్యాపీ పార్ట్ అయితే ఈ రిజల్ట్స్ లో ఉంది. త్రూ డివిడెండ్ 194 రూపీస్ ఈచ్ షేర్ కి డివిడెండ్ ని వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,370 ఇవాళ సపోర్ట్ తీసుకున్న రేంజ్. ఇన్ కేస్ అది ఫర్దర్ గా బ్రేక్ అవుతుంటే 22,280 అండ్ 240 లెవెల్స్ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ గా కనిపిస్తాయి. అప్ సైడ్ 22,565 అండ్ అబౌవ్ 22,620. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ సపోర్ట్ తీసుకున్న లెవెల్ 48,650 బిలో 48,460 అండ్ అప్ సైడ్ 49,050 అండ్ అబౌవ్ 49,360 అండ్ రేంజ్ 250 బ్రేక్ అయి 22,250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయిన తర్వాత డిస్కస్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బులిష్ మూవ్. ఇఫ్ నేను రాంగ్ అయ్యి ఆ లెవెల్ బిలో మార్కెట్ వెళ్తున్నప్పుడు మనం రేంజ్ డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.